చెప్తారా? లస్ట్ నుంచి ఎట్లా బయటపడాలి అనే దాని గురించి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది లస్ట్లో అన్ని విధాలుగా, ఇప్పుడు మనము సిగరెట్ తాగినా దాన్ని మన చేతిలో ఉంటే మనం బంద్ చేయగలం, మందు తాగినా అది మన చేతిలో ఉంటే మనం బంద్ చేయగలం. ఈ లోకంలో మనము మన చేతులారా చేసుకున్న దాన్ని మనం బంద్ చేయగలం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లవ్ చేసినాం, బ్రేకప్ అయిందంటే ఆమెని దూరం పెట్టడం కూడా మన చేతిలో ఉంటుంది. కానీ లస్ట్ అనేది మన చేతిలో ఉండదు. ఇది సత్యం, ఇది ఒక రహస్యం. ఎందుకంటే మనకు పుట్టుక, ఇప్పుడు ఒక చిన్న బాబు పుట్టిందంటే ఆ బాబు పుట్టి ఒక 1-2 ఇయర్స్ వచ్చినాక వాడికి తెలివి వచ్చే కొద్ది ఏమవుతుందంటే వాడిలో కోపం వస్తుంది, వాడిలో చిరాకు, అంటే మనిషిలో కనపడే అన్ని వాడిలో ఆటోమేటిక్గా పుడుతున్నాయి. అది ఎవరు నేర్పించట్లేదు వాడికి, అంటే వాడి పుట్టుకలోనే అవి వచ్చేస్తున్నాయి. అట్లనే మనం పుట్టి మనం ఒక ఏజ్కి వచ్చినప్పుడు మన లోపల లస్ట్ అనేది పుడుతుంది ఆటోమేటిక్గా. అది మన లోపల నుంచి పుట్టేది, దాన్ని మనం ఏం బలవంతంగా నేర్చుకుంటాం, ఆటోమేటిక్గా పుడుతుంది. సో ఇది ఆటోమేటిక్గా పుడుతుంది. ఇది ఎందుకు పుడుతుంది ఆటోమేటిక్గా అంటే మనం పుట్టుకనే పాపంలో పుడుతున్నాం కదా, మనం పుట్టేదే పాపంలో పుడుతున్నాం. కాబట్టి ఆదాము అవ్వలు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసి దేవుడికి వ్యతిరేకంగా పండు తిన్నారో వాళ్ళ వారసత్వం ప్రకారం మనకి ఇప్పటి వరకు మన పుట్టుకలో పాపం పుట్టి ఈ కోపాలు, మన అహం, గర్వం, నేనే, అది ఇది అనుకుంటే అన్ని మనలో పుట్టినట్లు లస్ట్ అనేది కూడా పుట్టింది. సో దీన్ని మనము ఎంత యుద్ధం చేసినా గెలవలేము. నువ్వు ఎన్ని విధాలుగా సాతాను ప్రేరేపించే ఆ కామ క్రోధ లక్షణాల నుంచి బయటపడాలన్నా నువ్వు గెలవలేవు. అందులో నుంచి ఎట్లా గెలవాలి, ఎట్లా బయటపడాలి అంటే మెయిన్ నేను అన్ని విధాలుగా ప్రయత్నించి ఆలోచించి చూసి దానికి ఒక ఫార్ములా అంటే నా చేతిలో లేదు, దాని నుంచి బయటపడే మార్గం నాకు దొరికినాక అప్పుడు నేను ఇది చెప్పాలి, అందరికి చెప్పాలి అనే ఒక కోరికతోటి, ఒక ఆశతోటి వచ్చిన. సో నా మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది సాధ్యమా అనే దానికి ఆన్సర్ సాధ్యమే. ఖచ్చితంగా మనం ఇందులో నుంచి బయటపడగలం. ఈ విషయం నాకు అర్థమైంది. మనం ఒక నెల రోజులు ఫాస్టింగ్ ఉన్నా బయట ఆ నెల రోజులు బాగుంటామేమో, కానీ దాని తర్వాత మళ్ళీ ఎరుగులో పడిపోతాం. మనము ఉపవాసాలున్న, ప్రార్థనలు చేసి దేవునితో యేసయ్య దేవాన్ని ప్రార్థనలు పాటలు పాడినా కానీ అది వెళ్ళదు. అది వెళ్ళాలంటే ఏం చేయాలంటే మెయిన్ రీజన్ నేను చెప్తున్నా, దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇప్పుడు మనము మామూలుగా అందరిని ప్రేమించినట్టు యేసయ్య నువ్వు అంటే నాకు ఫుల్ ఇష్టం, నేను నీతో ఉండాలనుకుంటున్నాను అంటే నాకు ప్రాణం అంటే ప్రేమించినట్టు కాదు, అది ప్రేమ కాదు. ప్రేమ అంటే మనము మన హృదయాన్ని దేవుడి కోసం ఇవ్వగలం, ఎందుకంటే మనం హార్ట్ఫుల్గా దేవుడిని ప్రేమించగలం. కానీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినోడు గొప్ప కాదు, వాడి శరీరాన్ని దేవుడికి ఇచ్చినోడు గొప్ప. దేవుడు చెప్పింది కూడా అదే. ఏమని చెప్తాడు? మీ సిలువను మీరు ఎత్తుకొని నేను పోరాడినట్టు మీరు కూడా పోరాడి ఇరుకు మార్గంలో నడిచి బయటికి రండి, పరలోకానికి రండి అని దేవుడు చెప్పిండు. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఇరుకు మార్గంలో రమ్మనంటే మనల్ని శ్రమ పడమని చెప్తలేడు. ఇప్పుడు దేవుడే కంక్లూజన్ ఇచ్చింది ఏంటంటే ఏ మనిషి ఈ పాపం నుంచి గెలవలేడు అని తెలిసి దేవుడు ఆయనకంతా ఆయనే వచ్చి సిలువ మీద ప్రాణం ఇచ్చేసిండు. అంటే యువర్ సిన్స్ ఆర్ పెయిడ్ అని ఉంది. ఆ సిన్లో లస్ట్ కూడా ఉంటుందా ఉండదా? మీరే చెప్పండి. యువర్ సిన్స్ ఆర్ పెయిడ్ అన్నప్పుడు అందులో లస్ట్ అనే సిన్ కూడా ఉంటుంది. అంటే మనం దాంట్లో నుంచి కూడా గెలవగలం, అంటే మనం దాంట్లో నుంచి కూడా ఆ యుద్ధం నుంచి కూడా గెలవగలం. మరి ఎలా గెలవాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఫస్ట్ అసలు యేసయ్య అంటే ఎవరు, ఆయన ఎలా బతికిండు, ఆయన గురించి తెలుసుకొని ఆయనలాగా మనం మారడానికి బాప్తిజం తీసుకొని ఆయన శరీరాన్ని అంతా తీసుకోవాలి. ఇంతటితో అయిపోదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మనం బలవంతం చేసుకోవాలి. ఎలా బలవంతం చేసుకోవాలి? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మన చేతులు కోసుకోవాల్సిన అవసరం లేదు, మనం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, దేవుని కోసం శిష్యుల్లాగా చచ్చిపోవాలని కూడా చెప్తలేను. ఏం చేయాలంటే మనకి దేవుడు ఆల్రెడీ వాక్యంలో చెప్పిండు. ఇక్కడ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చెప్తాడు. ఏమని చెప్తాడు? నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నీవు త్వరపడి వెళ్ళి నీ చెలికాని విడిచిపెట్టమని బలవంతము చేయము. ఇలాగ చేసి తప్పించుకొనుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకొనుము అని చెప్పిండు దేవుడు. అంటే ఏం చెప్తుండు? నిన్ను నువ్వు బలవంతం చేసుకో. దేనికి బలవంతం చేసుకోవాలి? ఒక వేటగాడు
ఒక పక్షుల్ని వేటగాడు ఎట్లా పడతాడు, ఇప్పుడు అడవిలలో వేటగాడు జింకను ఎట్లా పడతాడు, బాణం వేసి కొడతాడు, కొట్టి ఆ జింక తాకినాక దాన్ని పడతాడు. ఇంకొకటి ఏంటిది ఎగ్జాంపుల్ ఏం చెప్పిండు, పక్షిని ఎట్లా పడతాం, మనం జాలి వేసి పక్షిని పడతాం. సో వాడు జాలి వేసి మనం పడతామన్న టైంలో మనం తప్పించుకోవాలి. వాడు మనము జింక అనుకో, మన పైన బాణం వేసి మనల్ని పడేద్దామన్న టైంలో మనం తప్పించుకోవాలి. ఎట్లా తప్పించుకోవాలంటే నిన్ను నువ్వు బలవంతం చేసుకో అని చెప్పింది దేవుడు. ఎలా అంటే నియంత్రణ నేను చెప్తున్నా, నువ్వు ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఖాళీగా కూర్చున్నావు అనుకో, ఖచ్చితంగా సాతాను నిన్ను ప్రేరేపించి శోధనలో కామక్రోధ లక్షణాలలో తీసుకొని వెళ్తాడు. మరి ఇందులో నుంచి బయటికి ఎట్లా పడాలంటే కరెక్ట్ మార్గం నేను చెప్తా. నేను బయట పడి నేను తెలుసుకున్న కాబట్టి నేను చెప్తున్నా. దీంట్లో ఒక పెద్ద రహస్యం ఉంది, ఇది అందరి చేతిలో ఉన్నదే. దీని ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా దగ్గర ఒక బైక్ ఉంది, బైకు కీస్ లేవు, పోయినాయి. బైక్ స్టార్ట్ అవ్వాలని చెప్పి నన్ను ఒక చంపనీకి నన్ను ఒక 10 మంది కట్టలు పట్టుకొని వెనక వస్తూ ఉన్నారు, చంపుదామని వెనక పడుతూ ఉన్నారు. తప్పించుకోవాలంటే నాకు బైక్ ఉందని కీస్ లేవు, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. నేను అన్ని విధాలు ట్రై చేసిన, బైక్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వెనక వస్తూనే ఉన్నారు, వాళ్ళని చంపడానికి వస్తారు. మెకానిక్లు పట్టుకొచ్చిన, మెకానిక్ వచ్చిండు, ఏం చేయలేకపోయిండు. చాలామంది అడిగిన స్ట్రాటజీలు వాడినా, చాలా అన్నీ తెలుసుకున్నా, కానీ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. తర్వాత నాకు ఏమర్థమైందంటే, నా పాకెట్స్ కరెక్ట్ చూస్తున్న, పాకెట్లో బైక్ కీస్ ఉన్నాయి. తొందరగా కీస్ తీసుకొని స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చేదాకా తప్పించుకున్నా. అంటే నాకు ఏమర్థమైందంటే, నా జేబులోనే తాళం పెట్టుకొని నేను ఊరంతా ఎత్తుకున్నానా అని అర్థమైంది. దీని ప్రకారం ఏమర్థమవుతుందంటే, నేను అన్ని విధాలుగా ఈ పాపం నుంచి ఎలా తప్పించుకోవాలి అని అన్ని విధాలుగా ప్రయత్నించి, అంటే 24 గంటలు బిజీగా ఉండడం, అంటే 12 గంటలు మొత్తం పని చేయకుండా ఖాళీ కూడా పని చేస్తూనే ఉన్నా. అంటే ఒక రోజు నేను కావాలని అన్ని గమనించిన, మనం అన్నీ గమనించాలి. నేను మొత్తం పని చేసుకుంటా ఫుల్ పని చేసినా, నా బాడీ వీక్ అయిపోయి ఇంకొక రోజు నేను హాయిగా పడుకుందాం రెస్టారెంట్ టైంలో, ఆ కొద్ది నిమిషం చాలు సాతానికి అటాక్ చేయి, నీకు వచ్చిందో అటాక్ చేస్తున్నట్టే నేను గమనిస్తున్నా. వీడు నన్ను ఏ విధంగా అయినా కానీ నన్ను ప్రేరేపిస్తూనే ఉన్నాడు, నన్ను పడేస్తూనే ఉన్నాడు. మరి ఇందులో నుంచి బయటకు ఎట్లా పడాలి, దీనికి నాకు సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉన్నది. దేవుడు ఆల్రెడీ దీనికి మనం గెలవలేమని చెప్పి దేవుడు గెలిచింది కదా. మరి ఇంకా మనం ఏంది యుద్ధం చేయడం? దీనికి ఒక మార్గం ఏంటంటే, వాడి దగ్గర సాతాను దగ్గర ఆయుధాలు లేవు. ఎప్పుడైతే యేసయ్య కల్వరి సిలువలో ప్రాణం పెట్టిండో సాతాను దగ్గర ఉన్న ఆయుధాలు పోయినాయి. మరి ఆయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే మన దగ్గర ఉన్నాయి. ఇది మనకు కనిపించదు. స్పిరిచువల్గా మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. దేవుడే చెప్పిండు, స్పిరిచువల్గా మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మరి ఒక ఆయుధం లేనోడు ఆయుధం ఉన్నోడిని ఎలా కొడుతుండు? ఆయుధం లేనోడు ఆయుధం ఉన్నోడిని ఎలా కొడుతుండంటే, మనమే వానికి ఆయుధం ఇస్తున్నాం. అదేంటి తెలుసా? మన చేతిలో ఉన్న ఆయుధాన్ని సాతానికి మనం అప్పచెప్తున్నాం. ఎందుకంటే మనకి మనం బలవంతం చేసుకోవట్లేం. ఏ విషయంలో బలవంతం చేసుకోవాలి? నేను చెప్పేది ఏంటంటే, బలవంతం ఏమీ లేదు. దేవుణ్ణి ప్రేమించాలంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, పొద్దున్నే లేదు, రేయి మొదటి జామున, అంటే 3 o'clock లేచి ప్రేయర్ చేయమని చెప్తలేను. 3 to 6 ఏ టైం అయినా, 4:30 కానీ 5 o'clock కానీ నిద్ర లేచి స్నానం చేయి. స్నానం చేసినాక మోకాళ్ళు లేచి ప్రేయర్ చేయి. నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేస్తావు అంటే, తొందరగా ప్రేయర్ కంప్లీట్ చేయాలని కాదు, ప్రేయర్ చేసి ప్రేయర్ అయిపోయాక కనిపెట్టు. ప్రేయర్ 15 minutes ప్రేయర్ అయిపోయిందంటే తర్వాత 15 నిమిషాలు దేవుడు ఏమైనా విజన్ చూపిస్తున్నా నీకు. దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. నీకు వచ్చిన ఏదైనా విజన్ అది భ్రమని అనుకోకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్వశ్చన్ అడిగిన దేవుడిని, యేసయ్య నాకు ధైర్యం కావాలి, నాలో సిగ్గు పోవాలి అని నేను ఒక క్వశ్చన్ అడిగిన దేవుడిని. దేవుడు నాకు ఒక చిన్న మనిషి బొమ్మ చూపెట్టిండు, పక్కన ఒక ఇంజక్షన్ చూపెట్టిండు. అది చాలాసార్లు చూపెట్టిండు. దీని మీనింగ్ నాకు అసలు అర్థం కాలేదు. మనిషి ఏంది, ఇంజక్షన్ ఏంది? నేను అడిగింది ఏంది? నాకు ధైర్యం కావాలి, నాలో సిగ్గు తీసేసి. ఎందుకంటే నేను ధైర్యంగా ఎక్కడ ఉన్నా, ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నానంటే నేను మార్నింగ్ వేస్తాను, పక్కన ఎవరికైనా పట్టించుకోను, నేను ప్రేయర్ చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా. అప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు నాకు ఏ లక్షణం అంటే, నా లోపల ఏదో యుద్ధమైనట్టు కామకూతున్న లక్షణాలు ఏం రావు. మార్నింగ్ పూట నేను మోకాలు వేసి ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం పూట తిన్నాక నుంచొని ప్రేయర్ చేసుకుంటా. మోకాలు వేసి ప్రేయర్ చేయమని దేవుడు చెప్పలేదు. నుంచొని ప్రార్థన చేస్తారు, మోకాలతో ప్రార్థన చేస్తారు, సాష్టంగా ప్రార్థన చేస్తారు. అట్లా చాలా రకాలు ఉంటాయి. తిన్నాక ఎందుకు మోకాలు వేయద్దంటున్నాను అంటే, తిన్నాక మనం ఎప్పుడైనా తొందరగా ప్రేయర్ అయిపోవాలి అని చేయొద్దు. నుంచొని ప్రేయర్ చేస్తే ఎక్కువసేపు ప్రేయర్ చేస్తాం. నుంచొని ప్రేయర్ చేయాలి. తిన్నాక మీ గుండెలపైన చేసుకొని దేవునితో లీనంగా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆమెను అన్నామంటే సాయంత్రం వరకు సాతాను దగ్గర రాదు. సాయంత్రము ఒక కూడిక, ఒక గ్రూప్ కాలో లేకపోతే ఏదో ఒకటి సంథింగ్, లేకపోతే నువ్వు ఒంటరిగా దేవుడితో గడపాలి సాయంత్రం పూట. నైట్ తిన్నాక ఇది చాలా డేంజర్. తిన్నాక మనము ఆ రోజు నాన్ వెజ్ తిన్నా ఏం తిన్నా మనకి ఇది చాలా సీరియస్, మంచిగానండి. నైట్ మనం తిన్నాక మనం బలవంతం చేసుకోవాలి. ఎలా బలవంతం చేసుకోవాలంటే,
మనకు నిద్ర వస్తుంది, తిన్నాక ఫోన్ పట్టుకోవాలని ఇట్లా చేతులు వెళ్తాయి. కానీ ఒక్క 10 రోజులు 15 రోజులు చాలా కష్టంగా ఉంటుంది. నేనే చెప్తున్నాగా, వారం 10 రోజులు అది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్క 10 రోజులు నువ్వు దాన్ని పాటిస్తే నీ జీవితం మొత్తం నీకు ఇంకా ఇలాంటి శోధన రాదు. వచ్చినా ఏది నేను చేయలేదు, ఎందుకంటే నీ లోకాన్ని జయించిన వాడు నీ లోపల ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటేనే యేసయ్య. పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఒక్కడే దేవుడు కదా. మనలో ఉండే దేవుడే నీలో ఉంటాడు. నీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటంటే ఇప్పుడు నేను మోకాళ్ళేసి ప్రేయర్ చేస్తే నాతో మాట్లాడతాడు దేవుడు, అమెరికాలో ఎవరైనా మోకాళ్ళేసి ప్రేయర్ చేస్తే వాళ్ళతో మాట్లాడతాడు. ఎట్ ఎ టైం దేవుడు ఇద్దరితో ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇది ఒక క్వశ్చన్. దేవుడికి 10 తలకాయలు ఉన్నాయా? లేవు. మరి దేవుడు ఎట్ ఎ టైము నా ప్రార్థన వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుంది? ఇస్రాయేల్కి అరబ్ కంట్రీస్కి గొడవలు అవుతున్నాయి, చాలా యుద్ధాలు అవుతున్నాయి. దేవుడు అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు. ఎలా అంటే, ఇది నాకు తెలిసిన రహస్యం ఏంటంటే, ఇది మీరు నమ్మండి నమ్మపడి నిజం ఏంటంటే, దేవుడు ఒక్కటేలా లేడు. దేవుడు కోట్లలో ఉన్నాడు. దేవుడు యేసయ్య కోట్లగా ఉన్నాడు. దేవుడు మన మైండ్లో అర్థం కావాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే చాలామంది భక్తులు పాడుకున్న పాటలు ఏంటంటే, నా దేవా నా తండ్రి, నా దేవా నా దేవుడా అని అంటారు. కానీ ఎవ్వరు మన దేవుడు అని అన్నారు. ఎందుకన్నారు? మన దేవుడు అని ఎవరు? నా దేవా. ఎందుకంటే నా దేవుడు నాకుంటాడు, మీ దేవుడు మీకుంటాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడే. నాతో ఉన్నవాడు, లోకాన్ని జయించినవాడు, అన్ని శక్తులు ఉన్నవాడు, ఏదైనా సరే అన్ని అడిగిన ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు. అలాంటి దేవుడే నాకు ఉంటాడు, మీకు ఉంటాడు. కానీ నువ్వెంత పొందుకుంటానో నేనెంత పొందుకుంటున్నానో ఎలా ఉంటుందంటే, విశ్వాసం బట్టి ఉంటుంది. నేను ఎంత నమ్ముతున్నావు, నేను ఎంత విశ్వసిస్తానో అంత నేను దేవుని దగ్గర నుంచి కారణం పొందుకుంటా. నువ్వు ఎంత విశ్వసిస్తావో నువ్వు అంత పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి. మరి ఈ శోధన నుంచి ఎలా బయటపడాలంటే, రాత్రిపూట నువ్వు భోజనం అయిన పిమ్మట నువ్వేం చేస్తావంటే, పేతురుడు దేవుడి శిష్యులు పడుకున్నట్టు నిద్రించినట్టు నిద్రపోమని చెప్తున్నాడు దేవుడు. తినిన వెంటనే నువ్వు మోకాళ్ళు వేస్తే నిద్రపోతావు, నుంచుంటే నిద్రపోతావు, పడుకుంటే నిద్రపోతావు, కూర్చుంటే నిద్రపోతావు. ఎలా ప్రార్థన చేస్తావు అంటే, మోకాళ్ళు వేసి కూర్చొని తల కిందకి పెట్టి ప్రార్థన చేయి. ఒక 10-15 నిమిషాలు, ఎక్కువసేపు పడదు. 15 నిమిషాలు. నువ్వు గంటలు ఫోన్లో పెడుతున్నావు, ఒక 15 నిమిషాలు ప్రేయర్లో పెట్టు. నీకు నైట్ నుంచి మార్నింగ్ దాకా ఏ శోధన రాదు. మార్నింగ్ లేచి స్నానం చేసి ప్రేయర్ చేసినామంటే మళ్ళీ నీకు ఆఫ్టర్నూన్ దాకా రాదు. ఆఫ్టర్నూన్ నుంచో ప్రేయర్ చేసినామంటే నీకు సాయంత్రం దాకా రాదు. ఇది ఏంటంటే డైలీ కంపల్సరీ జరగాల్సిన రొటీన్ థింగ్ ఇది. నీకు ఒక వారం 10 రోజులు కష్టంగా ఉంటుంది. కానీ ఆ 10 రోజుల తర్వాత నువ్వు వద్దనుకున్న నీ బాడీని తీసుకెళ్తుంది. ఇది నేను అనుభవించిన ఎక్స్పీరియన్స్. సో చెప్తున్నా, నాకు 10 రోజులు నీ కష్టంగా లేచి ప్రార్థనకి వెళ్ళాలి, కష్టంగా చేసిన చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళాలంటే నేను పొద్దున్న ఎంత కష్టపడి లేచి వెళ్తా కదా. సో ఇది కూడా అట్లే అనుకుని ఉంటే ట్రై చేద్దామని చెప్పి నేను ఇందులో ట్రై చేసిన. నాకు 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా నా బాడీ నన్ను లేపుతుంది. నేను లేవద్దని అనుకున్నా కానీ నా బాడీ లేపుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే 10 రోజులు 15 రోజులు బలవంతం చేసుకొని ప్రేయర్లో లీనమైపోతారో, మళ్ళీ మీరు ప్రేయర్ని వదిలిపెట్టాలంటే కూడా బలవంతమే చేయాలి, మీ వల్ల కాదు. ఇది కూడా నేను ప్రాక్టికల్ అనుభవించిన. నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చినానో, నీకు ప్రేయర్ చేయాలని ఫుల్ తాపత్రయం ఉంటుంది. నీ బాడీ నీ ఆత్మ నేను లాగుతూ ఉంటాయి ప్రేయర్ చేసుకోవాలి. కానీ వద్దు అని నీ బాడీతోటి నువ్వు బలవంతం చేసుకుంటేనే మళ్ళీ ప్రేయర్ని దూరం పెట్టగలుగుతావు. సో ఎప్పుడైతే నువ్వు ప్రేయర్లో లీనమైపోతావో, నువ్వు ఫంక్షన్కి పోయినా, పెళ్ళికి పోయినా, ఇంటికి పోయినా, సావుకు పోయినా, ఎక్కడికి పోయినా కానీ ప్రార్థన మాత్రం బంద్ చేయకు, ప్రార్థన మానకు. ఉదయాన్నే ప్రార్థన చేయి. ప్రార్థన అయిపోయినా ఒక్క వచనం బైబిల్ చదువు. నైట్ పూట తిన్న వెంటనే బైబిల్ చదువుకో ఫస్ట్. ఎంత అంటే ఒక స్టోరీ నీకు ఇంక చాలు అనిపించాక చదువు. చదివినాక అప్పుడు ప్రేయర్ చేసుకో. నీ చదువు అంటావా, నీ లైఫ్ గురించి అంటావా? నీ లైఫ్ దేవుడు చూసుకుంటాడు. కేవలం బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని ఉండమని చెప్తలేను నేను. బైబిల్ చదవాలి, ప్రేయర్ చేసుకోవాలి. నీకున్న టైంలో నువ్వు ఒక 1 అవర్ నీ స్టడీలో పెట్టినావు అనుకో, అది 10 అవర్స్తో సమానం. ఎందుకంటే నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసిన. నేను ఎప్పుడైతే దేవుడు నాకు ఒక గోల్ ఇచ్చిందో, నేను ఆ గోల్ మీద రీచ్ అవ్వాలని చాలా చదువు మీద పెట్టేసిన. మొత్తం నా డే మొత్తం చదువు మీద పెట్టేసిన. బైబిల్ పక్కన పెట్టిన, ప్రేయర్ పక్కన పెట్టిన. ఎందుకంటే ఇది నాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, చదవమన్నాడు అని చెప్పి పక్కన పెట్టిన. కానీ నేను ఎంత చదివినా కానీ నాకు అసలు బుర్రకు ఎక్కుతలేదు. ఇది ఏంది అని చెప్పి నేను వదిలేద్దాం అనుకున్నా. చదువు వదిలేసి మళ్ళీ బైబిల్ చదువుకుంటా, ప్రేయర్ చదువుకుంటా, దేవునితో ఉండిపోయి ఏం చేస్తాను, నాకు ఇంత చదవడం వస్తలేదు అంటే దేవుడు మళ్ళీ చదవమన్నాడు. సరే అని బైబిల్ చదువుకుంటా, ప్రేయర్ చేసుకుంటా, ఒక గంట సేపు రోజుకి నా చదువు మీద పెట్టినా. ఎప్పుడైతే నేను అనుకోకుండా ఒక రహస్యం ఏం తెలుసుకున్నానంటే, ఇది నిజం, ఇది సత్యం. తండ్రి కాలం, ఏసే పుట్టము తండ్రి కాలం, బాధ్యత గల తండ్రి, యుద్ధాలు జరిగినాయి, తండ్రి కోపం చూపెట్టిండు మనకి పాత నిబంధనలు. ఏసే పుట్టినప్పుడు ఆయన ప్రేమ చూపెట్టిండు. ఇప్పుడు ఏ కాలం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ కాలం జరుగుతుంది. దీనికి నిరూహణం ఏంటంటే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నిరూపణ ఏంటంటే, నిజంగా పరిశుద్ధాత్మ కాలం ఇప్పుడు ఎలా జరుగుతుందని చెప్పాలంటే, ఏసే చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాతనే ఫోన్లు కనిపెట్టిరు, తర్వాతనే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి?
ఎవరు కనిపెట్టిర్రు? గుండు సూది నుంచి మనకి రాకెట్ల దాకా ఎవరు కనిపెట్టిరు? క్రిస్టియన్సే కనిపెట్టిరు. ఇంకెవరైనా కనిపెట్టారంటే చెప్పండి. క్రిస్టియన్సే కనిపెట్టారు. ఎట్లా కనిపెట్టారు అంటే వాళ్ళని మీరు సెర్చ్ చేసి చూడండి, వాళ్ళు చెప్తారు నేను బైబిల్ చదవడం చెప్తారు. వాళ్ళు క్రిస్టియన్స్, దేవునితో ఐక్యమే ఉన్నారు. వాళ్ళు బైబిల్ చదివి ప్రేయర్ చేసుకుని అలా ట్రై అయిపోతే వాళ్ళకి వచ్చేది కాదు. వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి వచ్చేది కాదు. ఇప్పుడు అదని కాదు, నీ జాబ్ అంటావా, నీ చదువు అంటావా, నీ ఫ్యూచర్ అంటావా, నువ్వు ప్రేయర్ చేసుకుంటే దేవునితో లీనమైపోయి 1 గంట సేపు నేను చదువులో పెట్టాలి 10 గంటలతో సమానం. నేను ఎప్పుడైతే అట్లా ఉండి నేను చదవడం స్టార్ట్ చేసినానో నాకు అప్పుడు ఇంతకుముందు రాని సబ్జెక్ట్ మొత్తం నాకు అంటే నేను చదివే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ కిరికిరి, ఆ మిరాకిల్ అంటే దాంట్లో ఉన్న ఆ రహస్యం ఆన్సర్ నాకు దేవునితో కనెక్ట్ అయినాక ఎవరో చెప్పినట్టు నాకు తెలియకుండా నా లోపల నాకు ఎవరో ఆన్సర్ చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే దేవుడు జ్ఞానము ఎంతో గొప్పది, దాన్ని పొందుకోవాలి, దేవునితో ఉండాలి, అటు మన జీవితంలో ఉండాలి. మనం కష్టపడేదానికి దేవుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. దేవుడు అన్యాయం అస్సలు చెయ్యడు. దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీర్చేవాడు. దేవుడు అన్యాయం చెయ్యడు. నువ్వు ఏ శోధన అయినా కానీ, అది లస్ట్ అయినా కానీ, ఇంట్లో సమస్యలు అయినా కానీ, ఇంట్లో దయ్యం బట్టి పీడిస్తుందా, లేకపోతే నిన్ను శోధన, వేదన, ఇరుకు, ఇబ్బందులు అన్నీ నేను వెంటాడుతున్నాయా, ఒక్కటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయి. ఉదయాన్నే లేచి స్నానం చేసి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా వ్యూ చూపెడతాడు. ఇది నమ్ము, దేవుడు చూపిస్తున్నాడు. ప్రతి ఒక్క రోజు నేనేమనుకున్నా తెలుసా, నేను అనుకున్నా ఏంటంటే దేవునితోటి ఏసయ్య నేను ప్రతి ఒక్క రోజు నేను కొత్త విషయం అడుగుతా. ఏంటంటే నేను అడిగిన రోజు ప్రతి ఒక్క రోజు కాదనకుండా చిన్న విషయం అయినా చెప్తాడు తన ఆన్సర్. ఎట్లా? ఒక వ్యూ చూపెడతాడు. అది నాకు భ్రమలాగా అనిపిస్తుంది ప్రతిరోజు, కానీ భ్రమ అయితే కావచ్చు, ఉంటే తెలుసుకుందాం అని అవి నోట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ తెలుసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది భ్రమ కాదు, నేను భ్రమ అని ఫీల్ అవుతున్నా, ఇది నిజం, నిజంగానే దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఎవరంటే నా దేవుడు. ఆయన నా దేవుడు, నాతోటే ఉంటాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన నా దేవుడు అంటే నన్ను ప్రేమించే దేవుడు, నా దేవుడు నాకున్నాడు, వాళ్ళ దేవుడు వాళ్ళకున్నాడు. అందరికి ఉండే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే, కానీ ఎవరికి వాళ్ళకే ఉంటుండు. అంటే దేవుడు అన్నాడుగా, నేను కుడుకను, నిద్రపోను, ఎల్లప్పుడు నేను నిన్ను చూస్తూనే ఉన్నా, ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నా అన్నాడు. ఎట్లా నీ మాట? నన్ను చూస్తున్నా వేరే వాళ్ళని చూస్తున్నా అంటే కాదు, వాళ్ళని చూసే దేవుడు వాళ్ళకున్నాడు, నన్ను చూసే దేవుడు నా దేవుడే. కానీ త్రియేక దేవుడు, దేవుడు కోట్లలో మనిషి జనాభా కన్నా దేవుడు ఎక్కువ సార్లు ఉన్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఒక్కటేం గుర్తుపెట్టుకోవాలంటే మనం పోరాడేది మనుషులతో కాదు, అధికారులతో కాదు, అంటే బయట పొలిటీషియన్ తోటి కాదు, మన చుట్టుపక్కల ఉన్న మమ్మీ డాడీ మన మనుషులు శరీరం ధరించుకున్న వాళ్ళతో కాదు మనం పోరాడేది, సాతానుతోటి, అంధకార శక్తులతోటి అని పౌలు చెప్పిండు. దేవుని వాక్యం చెప్పింది. ఏమని చెప్పిండు? మనం సాతానుతో పోరాడుతున్నాం, అంధకార శక్తులతో పోరాడుతున్నాం, చీకటి శక్తులతో పోరాడుతున్నాం అని చెప్పిండు. అవి మనకు కనపడవు. మనకు కనిపించేటోళ్ళని మనం పోరాడాలంటే కత్తి పట్టుకొని పొడి చేస్తే అక్కడికే అయిపోతుంది. కానీ ఇది చాలా డేంజర్ అయిన యుద్ధం. ఎందుకంటే మనకు కనిపించిన వాళ్ళని మనం చంపలేము, మనం కనిపించిన వాళ్ళతో మనం మాట్లాడలేము, మనకి కనిపించిన వాళ్ళని మనం గెలవలేము. మరి మనకి కనిపించిన వాళ్ళు మనల్ని యుద్ధం చేస్తుంటే మనం ఎలా గెలవాలి? వాళ్ళకి కనిపించే వాళ్ళని ఓడించాలి. వాడు భూమి మొత్తం అన్నిటినీ జయించిన వాడని ఉంటుంది. అంటే మనలో ఉన్నవాడు అన్నిటికన్నా గొప్పవాడు. అంటే సాతానికి కనిపించేది మనలో ఉన్న దేవుడు. సో మనకి సాతాను కనిపించాడు, కానీ మనలో ఉన్న మన దేవుడికి, పరిశుద్ధాత్మ దేవుడికి సాతాను కనిపిస్తాడు. కాబట్టి నువ్వు ఎంత యుద్ధం చేసినా వాడి నుంచి గెలవలేవు. నీకు కనిపించిన మాత్రం ఎలా యుద్ధం చేసి గెలుస్తావు. సో దేవుడికి చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేసి చెప్పాలి, నువ్వే జయించు, నువ్వే నన్ను గెలిపించు, నీ అంతలో నీకు ఏది లేదు, మొత్తం వదిలేసేయి, దేవుడికి ప్రేయర్ చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడే, యేసయ్యనే నీలో ఉండి సాతాన్ని ఓడిస్తాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గెలిచిండు, ప్రూఫ్ ఉన్నది బైబిల్లో. ఆయన ఆల్రెడీ పుట్టి పెరిగి ఆయన గెలిచిండు. దేవుడు చచ్చిపోయేదాకా సిలువ పైన ప్రాణం పెట్టి గెలిచిండు. మనము గెలవలేమని కూడా చెప్పిండు. మీరు గెలవలేరు అని తెలిసి ఆయన ప్రాణం పెట్టిండు. సో మనం వివేకంగా ఎలా ఆలోచించాలంటే ఆల్రెడీ యేసే గెలిచిండు. ఆ గెలిచిన ఆయన హెల్ప్ తీసుకుంటే మనం గెలుస్తాం. ఆయన హెల్ప్ తీసుకొని నువ్వేం పోరాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై చేయి, ఒక వారం రోజులు ఆయనకు చెప్పు, వదిలేసేయి, ఆయనే చూసుకుంటాడు. కానీ దీనికి మెయిన్ ఏంటంటే విశ్వాసం, నీ నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటారా, నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉంటేనే దేవుడు చేస్తాడు, నమ్మకం లేకుండా చేయడు. ఒకవేళ నమ్మకం లేదు, నేను చేయట్లేదు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అంటే ట్రై చేయి, గివ్ అప్ ఇయ్యకు. వారం రోజులు 10 రోజులు నువ్వు గుర్తుపెట్టుకో, ఈ వారం 10 రోజులలో నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వడానికి బలవంతం తీసుకొని ప్రార్థన తీసుకుంటావుగా, ఈ టైంలో నీకు చాలా శోధనలు దొరుకుతాయి. అయితే సాతాను నిన్ను చాలా శోధిస్తాడు. నేను మధ్యలో పడేయచ్చు, మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ సాతాను నిన్ను పాత స్థితిలో పడేయచ్చు. పడిపోయినంత మాత్రం నేను అయిపోయిందని వదిలేకు, మళ్ళీ తిరిగి లే.
మళ్ళీ తిరిగి లేచినోడినే దేవుడు ప్రేమిస్తాడు. పడిపోయి ఇంతే నా జీవితం అనుకున్నోడికి దేవుడు అసలు నచ్చడు. పడిపోయినా నువ్వు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు పడిపోయినా కానీ నువ్వు తిరిగిలే. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు. ఆయనకు తెలుసు, సిచ్యువేషన్ తెలుసు. ఎందుకంటే నువ్వు పుట్టడమే పాపంలో పుట్టినావు. నువ్వు పెరిగేటప్పుడే నీకు తెలియకుండా నీలో కోపాలు, వేదాలు అన్నీ నీలో వచ్చేసింది ఆటోమేటిక్గా. అట్లా లాస్ట్ కూడా నీలో వచ్చేసింది ఆటోమేటిక్గా. అది నాకే తెలుసు, దేవుడు తెలియదా? దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. నువ్వు ఎట్లాంటి పాపం చేసినా ఆయన క్షమిస్తాడు. సో ఆయన పాదాలు పట్టుకో ప్రతిరోజు. ఆయనతో కరెక్ట్, ఆయనతో కనెక్షన్ అయి ఉన్నావు అనుకో, నువ్వు అడిగినే కాదు, నువ్వు అడగని కూడా చేస్తాడు. నీకు చాలా చేస్తాడు, నీకు అన్నీ చెప్తాడు. నీ భూమి మీద జరిగేటి అని జరగకపోయి ముందు జరిగేటి కూడా ముందే నీకు చెప్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన వారికి అన్నీ ముందే చెప్తాడు. ముందు జరిగేటి చెప్తాడు, జరిగినవి చెప్తాడు. అన్నీ ముందే నీకు స్వప్నాల ద్వారా, కళల ద్వారా అయినా కానీ, దర్శనాల ద్వారా, ప్రార్థనలో నీకు వ్యూ ద్వారా దేవుడు చూపిస్తాడు. నీ మనోనేత్రాలు తెలిపిస్తాడు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీకు మాట్లాడాలని చెప్తాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. చేయాల్సిన పని ఏంటంటే, ఎవరన్నా ఈ లస్ట్తోటి బాధపడుతుర్రా, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంత కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాడికి భయపడద్దు. నేను చాలా భయపడ్డాను చెప్తున్నాగా. నేను ఎక్కడ పడిపోతున్నావు, సాతాను నన్ను వస్తాడు, నన్ను శోధిస్తాడేమో నేను భయపడుకుంటున్నాను. రోజు నేను పడిపోతూనే ఉన్నా. దేవుడు ఎప్పుడు లేవనెత్తాడు అంటే, నేను పడిపోయి దేవుని పాదాలు ఆశ్రయిస్తే మళ్ళీ లేపిండు. కానీ నేను పడిపోతున్నా అనే సమయంలో ఎప్పుడు దేవుడు నన్ను నేను చూసుకుంటారా అని చెప్పలేదు. ఎందుకంటే నేను రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు ఆల్రెడీ గెలిచిండు. నేను ఎంత యుద్ధం చేసినా నేను గెలవా. దేవుడికి చెప్తేనే దేవుడే మళ్ళీ మనలోకి వచ్చి యుద్ధం చేస్తాడు. ఆయనే మనలో ఉండి మనల్ని గెలిపిస్తాడు. మనలో ఉండి గెలిపించి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఇది మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్. యేసయ్య ఏం చెప్పిండు, నేను పైకి వెళ్ళి మీకు ఒక హెల్పర్ని పంపిస్తా. హెల్పరే పరిశుద్ధాత్మ. మీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు. దేవుడే గిఫ్ట్. దేవుడు అంటే సామాన్య విషయం కాదు. దేవుడు గిఫ్ట్ అన్నాడంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడైనా ఆలోచించిరా, దేవుడు నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నా అన్నాడంటే దాంట్లో ఎంత మీనింగ్ ఉంటుంది, ఎంత అమూల్యమైన గిఫ్టే ఉంటుంది. పరిశుద్ధాత్మ గిఫ్ట్. ఎందుకంటే మనము గెలవలేని అన్ని పరిశుద్ధాత్మ గెలిచేస్తాడు మనలో ఉండి. మనం పొందుకోవాల్సిన అన్నీ మనకి ఇచ్చేస్తాడు. మన అక్కలు తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని పట్టాలని చెప్తలేను. పరిశుద్ధాత్మ దేవుడైనా, తండ్రి అయినా, కుమారుడైనా అందరూ ఒకటే, యేసయ్య. కాబట్టి మనం ఎందుకు యేసయ్యకి ప్రార్థన చేయాలంటే, అన్ని నామముల కన్నా పైనామము దేవుడు యేసయ్య నామం ప్లస్ తండ్రి చెప్తాడు ఏంటంటే, కుమారుడికి యేసయ్యకి ఆయనకి అన్ని శక్తులు ఇచ్చిన అని దేవుడు చెప్తాడు. యోహాను సువార్తలో చెప్తాడు. తండ్రి చెప్తాడు ఏమని, దేవుడు ఏమని చెప్తాడు, ఆల్రెడీ యేసయ్య ప్రభు, అన్ని శక్తులు అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. అన్ని వదులుకొని భూమి మీదకి మనిషిలాగా వచ్చి సాధారణంగా మనలాగానే యేసయ్య ప్రతిరోజు రాత్రి తండ్రితో గడిపి పొద్దున ఉదయాన్నే ఆలయంలో ఎందుకు గడిపింది తెలుసా? దేవుడు ఎందుకు గడపాలి? అసలు రాత్రి మొత్తం ప్రేయర్లు ఎందుకు గడపాలి? అని దేవుడే కదా, ప్రేయర్లు ఎందుకు గడపాలి? దేవుడికి అర్థమైంది, నేను శరీర రూపం ధరించి ఉన్నా, సాతాను శోధనలో పడద్దని దేవుడే ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒక లెక్కన. దేవుడు అంతా దేవుడే, నేను దేవుడిని కదా, ఆడేది ఆఖరికి వచ్చేది అనుకోలే. దేవుడు ఆలోచించి నేను శరీర రూపం ధరించి ఉన్నా కాబట్టి నాకు శోధన వస్తుంది. దేవుడే రాత్రి పగలు ప్రార్థన చేసింది. మనం ఎంత, మన రాత్రి పగలు ప్రార్థన చేయమని చెప్తలేడు. జస్ట్ మార్నింగ్ ఒక అరగంట, ఆఫ్టర్నూన్ ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, నైట్ ఒక 15 నిమిషాలు, అంతే. తిప్పి కొడితే 2 గంటలుగా ఉంటుంది. డే మొత్తం 2 గంటలుగా ఉంటుంది తిప్పి కొడితే. బైబిల్ చదువుకో, అంతే. ఇవి చేయి చాలు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుడికి ఛాన్స్ ఇవ్వాలి. నీ అంతా నువ్వు వేసా, నేను గెలుస్తా, ఫస్ట్ ఈ పాపాల దగ్గర గెలిచినా కానీ దగ్గరకు వస్తాను అనుకో, నువ్వు ఎన్ని సంవత్సరాలు గెలవో దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఓడిపోయి వస్తాడు ఆ విన్నాక దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం గెలవమని తెలిసి దేవుడు పుట్టిండు. కాబట్టి మనంతా మనం ఒప్పుకొని, నా వల్ల కాదు, నేను గెలవలేను కాబట్టి నువ్వే గెలిపి అని దేవుడికి ఒప్పుకున్నాం అనుకో, దేవుడు మనల్ని గెలిపించి ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు.